ప్రాసెస్లో ల్యాండ్ కాస్ట్ ఎంత? ల్యాండ్ కాస్ట్ మేము అడిగిందండి, ఎక్కడైతే డేటా సెంటర్ పెట్టాలనుకున్నామో అక్కడ మేము అడిగిందే 50 లక్షలు. ఓకే, ఎకరం 50 లక్షలకి అడిగాము. అలాగే మధురవాడలో ఎక్కడైతే ఆఫీస్ పెట్టాలనుకున్నామో, ఎక్కడ వేర్ మోర్ పీపుల్ విల్ కమ్ అండ్ వర్క్ విత్ అస్, అక్కడ ఎకరం ₹1 కోటి మేము ఆఫర్ చేసాము. వాళ్ళు గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్ అండి. ఒక్కసారి మీకు ఇంకొకసారి మళ్ళీ చెప్పాలంటే, ఏ ప్రాజెక్ట్ అన్నా ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టాలంటే 5% కన్నా ల్యాండ్ కాస్ట్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా తక్కువ ఉండాలి. ఇట్ షుడ్ బి విత్ ఇన్ 3%. ఆ నామ్స్ ప్రకారం మేము ఇచ్చేసి 50 లక్షలు 1 crore అని అడిగితే వాళ్ళు దే యాక్సెప్టెడ్ ఇట్. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పండి. 3.5 ఎకరాలకి ₹1 కోటి చొప్పున ఇవ్వాలనుకుని మీరు అడిగారు, వాళ్ళు ఓకే అన్నారు అంటున్నారు. అలాగా 56 ఎకరాలకి ఎకరాకి 50 లక్షల చొప్పున మీరు ఆఫర్ చేశారన్నారు, వాళ్ళు ఓకే అంటున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తోంది, యాజ్ ఆఫ్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మేము ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన ఆఫరా, మీరు ఇచ్చిన ఆఫరా? చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంది అక్కడ. అంటే మేము 25 లక్షలు 30 లక్షలు చొప్పున అడిగామండి ఎకరం 56. అంటే మినిమం అయితే ఇంతకన్నా తక్కువ ఇవ్వలేము. It went on for almost a month. So there was a bargaining. Yeah, bargaining from our side. అయితే వాళ్ళు 50 లక్షలు మినిమం అని చెప్పారు, అంతకన్నా తక్కువ మేము ఇవ్వలేము, దిస్ ఇస్ ద నామ్ అని చెప్పారు. సో వీ అగ్రీడ్ అపాన్ దట్. రైట్, ఓకే. ఇప్పుడు ఫైనల్గా కంపెనీ గురించి ఈ రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ పెట్టిందే ఏడాది, ఇక్కడ పెట్టింది నెల 2 నెలలు పోని వాటెవర్, ఇదంతా వస్తుంది కదా. దీనికి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే రేపు ఇదంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ గత ప్రభుత్వం అంతా నాశనం చేసింది రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వం కాపాడుతుందనే నమ్మకంతో ప్రజలు ఓట్లేశారండి. ఇటువంటి దాన్ని ఈ ప్రభుత్వం ఇండస్ట్రియలిస్ట్ మీలాంటి వాళ్ళని కాపాడుకోవాలి, ప్రభుత్వం తన నిజాయితీని కూడా కాపాడుకోవాలి. అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కంపెనీ యొక్క దీని వస్తున్న ఆరోపణల మీద బ్రీఫ్గా ఏమైనా చెప్తారా 2 లైన్స్లో? ఏమండి, ఏ కంపెనీ అయినా ఒక కొత్త దాంట్లో వెంచర్కి వెళ్ళాలి అని అంటే అది కంప్లీట్ గా ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలి. దాంట్లో అంటే వేరే ఇది ఒక సెపరేట్ సబ్జెక్ట్, సెపరేట్ స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా ఉన్నది కాబట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దీన్ని పెట్టడం జరిగింది. దాంట్లో 6 పీపుల్ పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఇండియాలో మేము ఎప్పుడైతే యుఎస్ లో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఇండియాలో కూడా మీరు స్టార్ట్ చేయండి ఎంత ఉంది అని అంటే, దాని మూలాన దానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2-3 months అండి ఇండియాలో స్టార్ట్ చేసాం. FDI కంపెనీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం చేసింది, అది చేయటం జరిగింది. అందుకని అది కొత్త కంపెనీగా వచ్చిందండి. నేను ఇంకొక మాట క్లారిఫికేషన్ ఏంటంటే, ఎందుకంటే ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టు అక్కడ ప్రమోటర్స్ పేర్లు ఆ కంపెనీలో ఉన్న దాంట్లో ఉన్న షేర్ హోల్డర్స్ పేర్లు అని అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అమెరికాలో ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎవరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు మీద వెళ్ళి చెయ్యరు. ఒక LLC స్టార్ట్ చేసి ఆ LLC పేరు మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో అందుకని ప్రతి వాళ్ళకి JNT ఫ్యామిలీ ట్రస్ట్ అంటే నాది, అలాగే ఇంకొకళ్ళదైతే ఇంకొకళ్ళది, ఒక్కొక్కరికి ఒక్కొక్క LLC ఉంటుంది. అందుకని ఆ పేర్లు దానికి మ్యాచ్ అవ్వవు. ఇలాంటివన్నిటినీ కూడా వాళ్ళు అంటే జనరల్ గా అక్కడ ఇది కనుక ఆయన అడిగిన క్వశ్చన్. రైట్, ఐ బిలీవ్ యు మేడ్ యువర్ పాయింట్. 20th మాకు తెలిసిందే 21st అండి. 21st ముందర తెలవలేదు. మేము విత్ ఇన్ 1-2 days లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటికి రావడం. ఇలాంటి క్రిటిసిజమ్స్ రావటం చాలా మంచిది కూడా అండి, ఎందుకంటే బిగినింగ్ లోనే రావాలి. ఇంకొక విషయాన్ని నేను చెప్తానండి, 1 minute లోనే. మాకు దీనికి ముందలే యూపీకి కానీ తెలంగాణకు కానీ మాకు MOUలు అవ్వటం జరిగింది. అయితే కూడా లోకేష్ గారు అండ్ టీమ్ మమ్మల్ని, లేదు అక్కడికన్నా మేము మీ అన్ని ఫాస్ట్ గా చేస్తాం, మీరు వచ్చి ఇక్కడ ఉంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది, కొత్త కంపెనీలు వస్తాయి, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు పర్సనల్ గా, అంటే ఆ టీం అంతా కూడా EDB టీము నాతోటి 10 సార్లన్నా మాట్లాడి మమ్మల్ని ఒప్పించి ఇక్కడికి ఫస్ట్ తీసుకుని రావడం. మేము కూడా భయపడ్డాం మొదట్లో, ఇవన్నీ మేము ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా రాలేదు, ఇదంతా మాకు రావటం రైటా రాంగ్. ఇప్పుడు కూడా భయపడుతున్నారా? భయం పోయిందా? లేదండి.